ఉమ్, ఉమ్. విరాగి అయిన పాండురాజుకు సరాగిణి అయి కూల ప్రవర్తనాసక్త అయిన కుంతికి జనించిన పాండవులు, ఆ బాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు, లాక్షాగృహము నిశీధిని నిట్ట నిలువునా దహించినాడన్న నీలాపనిందరు మా మీద వేసిన పాండవులు, ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లిల్లు తిరిపమెత్తి పలుపూళ్లు మెక్కిన పాండవులు, అంతకు గంటగా అతుకుల పొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, స్నాయువసా సంకలిత శల్యము సంప్రాప్తించిన సునకములట్లు మా పితృదేవదయాబద్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేను యాగకార్య దూర్వకులగుటయా. నాలుగవ ప్రేరణమున తమ తండ్రి యమలోకం నుండి స్వర్గలోకమునకు చేర్చుడ దీని ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము! ఆయనను కుంతీమూలమున స్వర్గ నరకాధిపతులు ఇరువురు పాండురాజునకు సొమ్ములే కదా, ఆయన ఎందు నన్ను దొరకనిదేమి, లోపమేమి? అయ్యారే, సకల రాజన్యలోకము సోహో నినాదములు సొలుప భారతీయ సుభాషిస్సులతో పరిపాలన సాగించడి మాకు మారాకుగా సార్వభౌమత్వము సాధించగోరడి పాండవుల దుష్ప్రయత్నమాయిది. రారాజుతో సాటిరాజు కావాలననీయుడు ధర్మతిని దుస్తంత్రమాయిది. ఆయనతో కుతంత్రముతో కుచిత బుద్ధితో శయనించిన ఈ రాజసూయము సాగరాదు, నేనేగరాదు అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. నీవు పోనితో అనిమిత్త క్రోధంతో అసూయగ్రస్తుడై సుయోధనుడు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం. ఒకవేళ నీవు పోకపోయినను యాగమా ఆగునది కాదు. పోయినతో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టే అదను చిక్కుతుంది. వేయేల కురు సార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో. ఆ పైన కొంచెపు వంచన పనులన్నిటికీ అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. కనుక హిత పురోహిత భృత్యమాత్య సామంత దండనాయక వార వనితా జనతా నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారముతో చతురంగ బల సమేతులై శతసోదర సమన్వితులై శ్రీ 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 గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయం చేయవలసిందే. రాజసూయ యాగం సందర్శించవలసిందే.